నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్. ఈరోజు వచ్చి చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా తినే పొటాటో ఫ్రై తయారు చేస్తున్నాను. అది చాలా బాగుంటుంది. ఈరోజు మా పిల్లలకి నేను ఇంట్లో అదే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తాను ఏమిటన్నది మీరు చూడండి. ఇది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రండి అయితే నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. రండి. ఒక 3 పొటాటోస్ తీసుకుని పైన చెక్కంతా తీసేసుకునండి. ఈ విధంగా అరంగుళం వరకు స్లైస్లా కట్ చేసుకుని ఈ వెజిటేబుల్ కట్టర్తో క్యూబ్స్లా వచ్చే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వీటిని సుమారు ఒక 3 సార్లు అయినా సరే వాటర్లో పోసుకుని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకుని పక్కన ఒక 10 నిమిషాల సేపు ఉంచుకోవాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనము ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుని ఉండిపోకుండా ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. దీని మీద పిండి పదార్థం ఉంటుంది కదా, అది పోవడానికి ఈ విధంగా 2 చేతులతో బాగా ఇలా ప్రెస్ చేస్తూ చక్కగా కడుక్కున్నామంటే మనకి ఫ్రై చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకుని సుమారు 3 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేసుకుంటే ఇప్పుడే పసుపు సాల్ట్ వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేయలేదు, మీకు అవసరం అనుకుంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఈ పొటాటోస్ వాటర్ పోసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని కాసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రై లోపలంతా మెత్తగాను పైన క్రిస్పీగాను ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారన్నమాట. ఇది పొటాటో ఫ్రై వచ్చి చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను ఈ విధంగా చేస్తే మా పిల్లలకి ఇష్టమని ఈ విధంగా చేస్తున్నాను. ఇలాగా ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకుని ఒక చుక్క నీరు కూడా లేకుండా చక్కగా వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి వేయటానికి ఒక అరంగుళం వరకు అల్లము, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కచ్చాబచ్చాగా దంచుకున్న అల్లము, వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పొటాటోస్ వేసుకుని కదపకుండా చాలా జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వేసిన వెంటనే వాటిని కదిపేసామంటే అతుక్కుపోయి కొద్దిగా సరిగ్గా రావన్నమాట. అందు గురించి ఒకవైపు అంతా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా మనకి మూకుడికి అతుక్కోకుండా జాగ్రత్తగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఫ్రై అనేది ఈజీ రెసిపీనే, కానీ అది చేసే విధానంలో కొంచెం ప్రాసెస్ ఎక్కువసేపు ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. జాగ్రత్తగా చేసుకున్నామంటే పిల్లలు వట్టిగానే చాలా ఇష్టంగా తినేసే మంచి స్నాక్ ఐటమ్ ఇది. చారు, పప్పుచారు, సాంబార్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఈరోజు వచ్చి నేను ఒక రసం తయారు చేస్తున్నాను. ఆ రసంలోకి ఈ పొటాటో ఫ్రై తయారు చేస్తున్నమాట. ఇక ఏమీ వేయలేదండి. కారం, పసుపు, సాల్ట్ వేసాను అంతే ఇందులో. ఇక ఏమీ మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పచ్చిమిర్చి తీసుకున్నాను, దాన్ని స్టవ్ మీద కాల్చి పక్కన పెట్టుకున్నాను. ఇది చారులోకి అన్నమాట. నేను ఇప్పుడు తయారు చేస్తున్న చారు చాలా స్పెషల్. అది ఒక 2 స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకుంటాను కదా నేను, అది తీసుకున్నాను. అందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి పక్కన పెడుతున్నాను ఎందుకంటే తర్వాత దాన్ని చితక్కొట్టి తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఈ పచ్చిమిర్చి ఉంది కదా దీన్ని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుని ఈ చింతపండు వేసిన గిన్నెలో వేసేసుకుందాం. ఈ చారు వచ్చి కరోనా టైంలో చాలా స్పెషల్గా ఇంట్లో తయారు చేసేదాన్ని. చాలా హెల్త్కి చాలా మంచిదని తయారు చేసేదాన్ని అన్నమాట. ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుని ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బాగా ఇలా కలుపుతూ స్మాష్ చేసుకోవాలన్నమాట. మనం ఈ చారు పెట్టుకునే ముందు ఈ విధంగా చేత్తో నలపడం వలన వాటిలో ఉన్న సారం అంతా కూడా మనకి ఈజీగా చారులోకి దిగుతుంది. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మీ పిల్లలు.
అంత బాగుంటుంది ఈ చారు వచ్చి. ఇలాగా కొద్దిగా వాటర్ పోసుకుని ఇవన్నీ బాగా చేతితో స్మాష్ చేసుకుంటే ఇదిగో ఈ విధంగా మనకి చారు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ చారులోకి మనము ఒక పొడుం తయారు చేసుకుందాం. ఆ పౌడర్ వచ్చి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ రోల్లో ఎందుకు దంచుతున్నానంటే ఇది కచ్చాపచ్చగా ఉండాల్సిన పౌడర్ అన్నమాట. ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మిరియాలు, ఒక ఎండుమిర్చి, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుని మెత్తని పౌడరు, మరీ మెత్తగా కాదు, కొద్దిగా బరకగా పౌడర్ తయారు చేసుకోవాలి. మీకు మిక్సీలో అయితే ఒక 2 తిప్పులు తిప్పితే పౌడర్ తయారైపోతుంది. కాకపోతే రోల్లో చేసిందైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి ఈ విధంగా చేస్తున్నాను అన్నమాట. మీకు వీలైతే మిక్సీలో వేసుకోండి. కొంచెం టైం ఉందనుకున్నప్పుడు ఇలా రోల్లో తీసుకుని చక్కగా బరక చేసుకుంటే ఈ పౌడరు చారులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ల వరకు ఉంటుంది. అంత పౌడరు ఈ చారులోకి వేసాను. నిజంగా ఈ చారు కరోనా టైంలోని తరచుగా ఎక్కువ చేస్తూ ఉండేదన్నమాట. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఈ చారుని స్టవ్ పైన పెట్టి బాగా మసల కాగే విధంగా మరిగించుకోవాలి. ఎప్పుడైనా నాలుక బాగోలేదు, జలుబు చేసిన, పడిసం పట్టిన, కొంచెం తల బరువుగా ఉన్న, కొంచెం అన్నం అరగక ఒక మందంగా ఉన్న ఈ చారు ఒకసారి చేసుకుని ఒక 2-3 డేస్ వరకు ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా మసలు కాగుతున్నప్పుడు ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకునే ముందు పిల్లలకి చాలామంది ఇందులో వేసినవి తినేటప్పుడు అడ్డుగా వస్తాయి కదా, అందు గురించి స్టైనర్లో వేసి దాన్ని వడగట్టేసి అనమాట. ఆ పిప్పంతా తీసేస్తే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది తినటానికి. నేను చేసేవన్నీ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు ఒకసారి ఈ చారుని ఇంట్లో తయారు చేయండి. పిల్లలకి ప్రతిరోజు కొద్దిగా అయినా సరే చారని, రసమని పెట్టడం వాళ్ళకి జీర్ణశక్తికి చాలా మంచిదన్నమాట. ఇదివరకు పూర్వం అలాగే ప్రతిరోజు రసం ఉండేది తినే వాటిలో. ఇప్పుడు చాలా తక్కువైపోయింది, కానీ కనీసం వారానికి 2 సార్లని ఈ విధంగా వాళ్ళకి రసం తయారు చేసి పెట్టండి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ చారుని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావలసినవన్నీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసానమాట. ఇంగువ వేసి ఇది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ చారు తీసుకెళ్ళి మనం తాలింపు పెట్టేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గాను చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాను. మంచి హెల్దీ అండి ఇది. ఈ రసం మాత్రం మీ పిల్లలు ఒక్కసారి చేసి పెడితే మీరు మళ్ళీ కావాలనుకునే అద్భుతమైన రసము. జీర్ణశక్తిని పెంచుతుంది, చాలా హెల్దీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఆ రసంలోనికి ఇప్పుడు పొటాటో ఫ్రై, అద్భుతమైన రసం, ఇవి సరిపోతాయి మధ్యాహ్నం భోజనాన్ని కడుపు నిండా తినటానికి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్. సీ యూ అగైన్.